ఏదైతే 3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఏదైతే ఉందో, మధు అనే అబ్బాయిని చంపేయడం జరిగింది. మధు అండ్ చరణ్, నవీన్ ముగ్గురు కలిసి డ్రింక్ చేయడానికి వెళ్ళారు. డ్రింక్ చేసిన క్రమంలో మరి గంజాయి ఏమైనా తీసుకున్నారా? లక్కీ డ్రాప్ కోసము గొడవ పడ్డారని చెప్తా ఉన్నారు. నిజంగా ఒక విషయాన్ని, ఒక అంశాన్ని మనం మాట్లాడుతా ఉన్నామంటే లక్కీ డ్రాప్ గురించి నిజంగానే నమ్మశక్యంగా ఉన్నాయి అవి. ఈ మధు కావచ్చు, చరణ్ కావచ్చు అండ్ నవీన్ కావచ్చు. అయితే నేను ఆ రోజే రోకొట్టి మంగళవారం రోజు నేను సాయంత్రం మాట్లాడాను ఫోన్ చేసి, మా అక్కతో, మా మామయ్యతో, మా బావతో. ఓకే. అయితే ఆ రోజు నైట్ 9 o'clock ఫ్రెండ్స్ వీళ్ళు ఫోన్ చేస్తుండే, చరణ్ నవీన్ పదే ఫోన్ చేస్తారంట. ఒక 1 minute 2-3 times కాల్ చేశారంట. రాకపోతే మా మామ ఇక్కడ ఏదో వెంచర్లో ఒక బిల్డింగ్ ఉన్నాయంట. బిల్డింగ్ దగ్గర చాలా మంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తి, చాలా మంచిగా ఉండేవాడు. 10th తర్వాత కొంచెం గంజాయికి అలవాటు పడ్డాడు. ప్రీవియస్ గా కూడా కొన్ని కేసులు ఉన్నాయని చెప్తారంటే మనకి 10th లో SPR హాస్టల్ ఉండే. ఓకే. లాక్డౌన్ వచ్చేసింది కదా, వీళ్ళంతా లాక్డౌన్ లో 3 years లాక్డౌన్ వచ్చాక వీళ్ళంతా రిలేషన్షిప్ పెరిగింది ఫ్రెండ్స్ తో. లాక్డౌన్ వచ్చాక పబ్లిక్ ఎక్కడ పోకపోవడం, వీళ్ళంతా చిల్లర సోపతి అంటే అన్న మీరు ఒక వర్డ్ మాట్లాడుతాను, ఇది ప్రతి ఒక్కటి జనాలు చూస్తారు కాబట్టి మనం మాట్లాడే ప్రతి ఒక్కటి ఫ్యాక్ట్ లాగానే ఉండాలి. మీరు అన్ని చెప్తే కూడా నేను నమ్మను కూడా. నేను ఏమంటా ఉన్నానంటే మీరు అన్నట్టుగానే ప్లాన్ చేశారని మీరు అన్నట్టుగా వీళ్ళిద్దరికి ప్రీవియస్ గా ఏమైనా గొడవలు ఉండేదా, లేదంటే ఏదన్నా విషయంలో ఏదన్నా వీళ్ళకి ఏమన్నా ఫ్రెండ్షిప్ లో చిన్న ఈ డంపింగ్ యార్డ్ లో మొబైల్ కాల పెట్టారని చెప్తా ఉన్నారు. రాడ్ ఎక్కడ వేసిన అని చెప్తా ఉన్నారు. రాడు ఇంకా అక్కడ ముందుకు వెళ్ళండి, ఎక్కడ వేసినవారు అంటే ఇక్కడ ఎంత ఉందని చెప్తా, రాడు ఎంత ఉందని చెప్తాడు. ఇదంతా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ మొబైల్ గిట్లా రికవరీ అయితే కొన్ని వాస్తవాలు బయటకు వస్తాయి కదా. అంత చిన్న అబ్బాయి మధు అనే అబ్బాయి సరే డ్రగ్స్ తీసుకున్నాడా, ఇంకోటి చేసిండా, సరే లంగన దొంగన పక్కన పెడితే మినిమం అనేది ఉండాలి కదా. అంటే పోలీసు వారు కూడా కాలబెట్టినామంటే కాలబెడితే కనీసం 1 డేనే కదా సార్. అది 1 day ఇప్పుడు కాలబెట్టిన మనగానే అయిపోతుందా? మీ ఇంటెన్షన్ ఏంది అంటే పోలీసు వారితో కూడా కొంచెం కుమ్మక్కై, సర్పంచ్ గారితో కుమ్మక్కై అనుకుంటున్నారా సార్? ఇప్పుడు జరిగిన కథ అంతా ఇప్పుడు దానికి ఫోన్ కాలబెట్టారు వాస్తవమే అనుకుందాం, కానీ ఫోన్ కాలబెడితే కనీసం బూడిదన్న ఉండాలి కదా, అని ఉంటది కదా. బూడిద ఉండాలి. మరి వీళ్ళు ఏ తప్పు చేయనప్పుడు డేటా తీస్తారు పోలీస్ స్టేషన్ లో పోతే, ఈయన ఫోన్ నంబర్ కి వాళ్ళ ఫోన్ నంబర్ కి ఏ టైం చేసిండు ఏంది. మన ముగ్గురు ఫోన్లు ఉంటాయి, మన ముగ్గురు ఫోన్ చేసిన కాల్ ఫోన్ తలిగిపోయినా సరే రికార్డ్ అయితే ఉంటుంది కదా, ఉంటది. మరి అది తీయాలి కదా సార్. ఊరు సర్పంచ్ ఉన్నాడు, మరి ఏమైంది, ఏం సంగతి, మరి ఇట్లా అయింది, మరి ఏం మాట్లాడదాం ఏందనేది ఒక్కరు కూడా మాట్లాడలేదు. అక్కడ డంపింగ్ యార్డ్ లో మొబైల్ అక్కడ కాలబెట్టినామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా వాళ్ళు తిరిగిన ప్రాంతం లాగానే ఉంది. ఇక్కడ మేము రాడ్ ఏదైతే ఉంటో రాడ్ ఇక్కడ పడేసినామని వేరేలాగా తీసుకెళ్తా ఉన్నారని అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ నిన్న దేవులాడే ప్రయత్నాలు చేశారు. అంటే ఎక్కడో జరిగిన దాన్ని ఇక్కడ ఒరి కూడా దొక్కడం జరిగింది నిన్న ఈ చెక్కింగ్ కోసమే అనుకుంటా. ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి. హలో, వెల్కమ్ టు N960. నేను మీ సంతోష్. ఏదైతే 3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఏదైతే ఉందో, యాదాద్రి భువనగిరి జిల్లా అండ్ బొమ్మల రామారం మండల్ అండ్ మేడిపల్లి గ్రామంలో జరిగిన ఒక సంఘటన. 3 దోస్తులు తాగడానికి వెళ్ళి మధు అనే అబ్బాయిని చంపేయడం జరిగింది. అండ్ మధు అండ్ చరణ్, నవీన్ ఈ ముగ్గురిట్లలో ముగ్గురు కలిసి డ్రింక్ చేయడానికి వెళ్ళారు. డ్రింక్ చేసిన క్రమంలో మరి గంజాయి ఏమైనా తీసుకున్నారా, లేదంటే ఓన్లీ డ్రింక్ తాగిరా, 3 బాటిల్ తాగిరా అని చెప్తా ఉన్నారు. ఆ తాగిన మైకంలో మధు అనే అబ్బాయిని, అంటే బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే లక్కీ డ్రాప్ కోసము గొడవ పడ్డారని చెప్తా ఉన్నారు. నిజంగా ఒక విషయాన్ని, ఒక అంశాన్ని మనం మాట్లాడుతూ ఉన్నామంటే లక్కీ డ్రాప్ గురించి నిజంగానే నమ్మశక్యంగా ఉన్నాయి అవి. అంటే పోలీస్ వారు చెప్పే విధానం ఏ విధంగా ఉందంటే లక్కీ డ్రాప్ విషయంలో వీళ్ళ ముగ్గురికి డిస్కషన్ అయింది. దాంట్లో మధు అనే వ్యక్తి నాకు ఎందుకు పోయలేదు అని కొంచెం ఘర్షణకు దిగిండి అనే విషయాలు చెప్తా ఉన్నారు. వాస్తవంగా గ్రామస్తులు ఉన్నారు ఇక్కడ కొంతమంది. అంటే ప్రీవియస్ గా కూడా మధు పైన కావచ్చు అండ్ చరణ్ పైన కావచ్చు కొన్ని కేసులు ఉండడం జరిగింది, గంజాయి కేసులు అని చెప్తా ఉన్నారు. ఒకసారి వివరంగా గ్రామస్తులతో మాట్లాడి మీకు వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదేమైనా ఈ మధ్య కాలంలో ఇలాంటి సూసైడ్లు, ఇలాంటి మర్డర్లు చాలా సీరియస్ గా జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రముఖ కొన్ని ఛానల్స్ కూడా చెప్పే విధానం కూడా కొంచెం వేరేలాగా వెళ్తా ఉన్నది. మన గ్రామాలకు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం బాధపడతా ఉన్నారు. అంటే ఇక్కడ జరిగింది ఒకటి, మీడియాలో వచ్చే కథనాలు వేరేలాగా ఉన్నాయి, ఉన్నది ఉన్నట్టు చూపించాలి కదా అని
ప్రశ్నించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. చరణ్ అనే వ్యక్తి ఏ విధంగా ఉండేటోడు, ఎస్సీ క్యాస్ట్ కి సంబంధించిన అబ్బాయి అని చెప్తా ఉన్నారు. ఈ మధు ఎవరైతే ఉన్నారో కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన అబ్బాయి. ఈ అబ్బాయిని వాళ్ళ ఫాదర్ పిల్లలు లేరు కాబట్టి సాదుకోవడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. ఇక కన్న ప్రేమ కంటే సాధిన ప్రేమ గొప్పదని చాలా మంది చెప్తా ఉంటారు, అందరికి తెలుసు కూడా. అబ్బాయికి అన్ని విధాలుగా, ఎందుకో 4 ఎకరాల పొలం ఉంది, వీళ్ళకు ఒక 200-300 గజాల ఇల్లు ఉంది, అబ్బాయికి ఒక 2-2.5 లక్షలు పెట్టి ఒక మంచి బైక్ కూడా కొనియడం జరిగింది. మరి 10th క్లాస్ వరకు అబ్బాయి చాలా మంచిగా ఉన్నాడని వాళ్ళ మేనత్తల అత్తలయ్యే వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకో ఒక విషయం ఇక్కడ గ్రహించాలి, ఇక్కడ ఏదైతే లక్కీ డ్రాప్ పోయలేదని చంపేసి కొట్టుకొని చనిపోయారని ఏదైతే పోర్ట్రేషన్ జరుగుతా ఉన్నదో టోటల్ ఇస్ ఫ్రాడ్ అని చెప్తా ఉన్నారు వీళ్ళు. అది కాదు, ప్రీ ప్లాన్డ్ గా ప్లాన్ చేసి చంపేశారు అని చెప్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళ గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు విలేజ్లలో ఈ డ్రగ్స్, ఈ గంజాయి చాలా ఎక్కువ అవుతా ఉన్నది. పిల్లలను అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి కని పెంచి పెద్దగా అయిన తర్వాత మనల్ని ఏదో ఉద్ధరిస్తారంటే ఇగో ఈ విధమైన కార్యక్రమాలకు పాల్పడి ఇగో ఈ విధంగా ఉద్ధరిస్తున్నారు అనుకోవచ్చు. ఒకసారి అన్నతో కూడా మాట్లాడదాం. వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, మరి ఇప్పుడు కథనాలు, వచ్చే కథనాలు నిజాలా లేదంటే వేరేలాగా దారి మలిపే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అడిగే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. అన్న నమస్తే. అన్న, వాస్తవంగా మీరు ఏమవుతారు, మధుకి ఏమవుతారు? మీనబావ. ఈ మధు కావచ్చు, చరణ్ కావచ్చు అండ్ నవీన్ కావచ్చు. అయితే నేను ఆ రోజే రోకొట్టి మంగళవారం రోజు నేను సాయంత్రం మాట్లాడిన ఫోన్ చేసి మా అక్కతో, మా మామయ్యతో, మా బావతో. ఓకే. అయితే ఆ రోజు నైట్ 9 o'clock లంచ్ చేసినట్టు, డిన్నర్ చేసినట్టు. అయితే చరణ్ నవీన్ అనేది చనిపోయిన రోజు నైట్ 21st రోజు. ఓకే. అదే నైట్ 9 o'clock పదే కాల్ చేస్తుంటే లంచ్ డిన్నర్ పక్క పెట్టేసి ప్లేట్ అన్ని వెళ్ళిపోయిందంట. ఫ్రెండ్స్ వీళ్ళు ఫోన్ చేస్తుండే, చరణ్ నవీన్ పదే ఫోన్ చేస్తారంట. ఒక 1 minute 2-3 times కాల్ చేశారంట. ఓకే. డిన్నర్ చేసిన ప్లేట్ పక్క పెట్టి వెళ్ళిపోయినాడు. అయితే వెళ్ళిపోయిన నైట్ అయిపోయింది కదా, వస్తాడేమో 11-12 కన్నా మా మామయ్య వాళ్ళు వండుకున్నారంట. మార్నింగ్ అయింది, రాలేడంట. రాకపోతే మా మామ ఇక్కడ ఏదో వెంచర్లో ఒక బిల్డింగ్ ఉన్నాయంట, బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిండంట. వెళ్తే మనుషులు ఎవరు కనిపించాలని మధు అని పిలిచాడు, లేడంట. 2-3 days అయిపోయింది, 4 days అయింది. 4th day రోజు మార్నింగ్ గ్రామస్తులకి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ నవీన్ చరణ్ అనేటోళ్ళు నేను మధుని చంపేసిన అని బయట డిస్కషన్ జరిగిందంట గ్రామస్తుల. అంటే యూత్ ఉంటారు కదా. దీనికంటే ముందు ఫస్ట్ మధు అనే వ్యక్తి 10th క్లాస్ వరకు చాలా మంచిగా ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తి, చాలా మంచిగా ఉండేవాడు. 10th తర్వాత కొంచెం గంజాయికి అలవాటు పడ్డాడు. ప్రీవియస్ గా కూడా కొన్ని కేసులు ఉన్నాయని ఏమైందంటే మనకి 10th లో SPR హాస్టల్ ఉండే. ఓకే. లాక్డౌన్ వచ్చేసింది కదా, వీళ్ళంతా లాక్డౌన్ లో 3 years లాక్డౌన్ వచ్చాక అంతా రిలేషన్షిప్ పెరిగింది ఫ్రెండ్స్ తోని. లాక్డౌన్ వచ్చాక పబ్లిక్ ఎక్కడ పోకపోవడం, వీళ్ళంతా చిల్లర సోపతి గంజాయి అలవాటు ఇవన్నీ జరగడం జరిగింది. లాక్డౌన్ లో అయింది అంతా. లాక్డౌన్ లో మొత్తం ఖరాబ్ అయిపోయినారు పిల్లలు. అయిపోయింది. అయితే ఏమైంది, నవీన్ చరణ్ ప్లానింగ్ ప్రకారమే చేసారు అనమాట. ఆ రోజు కాల్ చేసి మా బావకి గంజాయి ఫుల్ తాపించారు అనమాట. తాపేసి పండగ పెట్టేసి చరణ్ అతను పెట్టి ఇట్లా పట్టుకున్నారంట. అంటే వీళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్ ఉన్నారనమాట. ఇతనికి డ్రగ్స్ ఎక్కువ ఇచ్చేసి వీళ్ళిద్దరు తక్కువ తీసుకున్నారు అనమాట. తక్కువ తీసుకొని రాడ్ ఆల్రెడీ పెట్టుకున్నారంట. చరణ్ ఇట్లా మలపడం అంటే ఇక్కడ కొట్టేసింది చరణ్. ఏ ఏరియాలో కొట్టిరు? ఈ ఏరియాలో. ఓకే. ఓకే. అంటే అన్న మీరు ఒక వర్డ్ మాట్లాడుతాను, ఇది ప్రతి ఒక్కటి జనాలు చూస్తారు కాబట్టి మనం మాట్లాడే ప్రతి ఒక్కటి ఫ్యాక్ట్ లాగానే ఉండాలి. ఇప్పుడు మీరు అన్ని చెప్తే కూడా నేను నమ్మను కూడా. నేను ఏమంటా ఉన్నానంటే మీరు అన్నట్టుగానే ప్లాన్ చేశారని మీరు అన్నట్టుగా వీళ్ళిద్దరికి ప్రీవియస్ గా ఏమైనా గొడవలు ఉండేదా, లేదంటే ఏదన్నా విషయంలో ఏదన్నా వీళ్ళకి ఏమన్నా ఫ్రెండ్షిప్ లో చిన్న కామన్ అది ఎవరికైనా అయితే, అంత మించి ఏం లేదు పెద్ద వీళ్ళది. ఓకే. ప్రీ ప్లాన్ చేసిందని మాకేమో గ్రామస్తులు కూడా అదే అంటారు, కావాలనే చేసిరు. ఆల్రెడీ రాడు తెచ్చి పెట్టుకోరంట వీళ్ళు. తెచ్చి పెట్టుకొని ఆల్రెడీ మార్నింగ్ నైట్ మొత్తం తాగేసిరంట. ఎర్లీ మార్నింగ్ ఇన్సిడెంట్ అయింది. 3 బాటిల్ తాగిరని చెప్తున్నారు. బాటిల్ కాదు, తాగినంత గంజాయి వీళ్ళు. గంజాయి బాటిల్ కూడా లేదు అక్కడ, అంతా తాగింది గంజాయి వీళ్ళు. గంజాయి తాగిరు. అతను మధుకు అనేది ఎక్కువ తీసుకున్నాడు, ఎక్కువ తాపించేసి వీళ్ళిద్దరు ఆల్రెడీ ప్లాన్ లో ఉన్నారు కాబట్టి ప్లాన్ లో మధు అనేది ఎక్కువ తీసుకున్నా. మధు పండుకున్నాక చరణ్ అనేది మధు పండుకున్నాను చూసి కొట్టిరు వీళ్ళు. మధు పండుకున్నాడు అనమాట. పండుకోకపోతే మధు వీళ్ళు ఇద్దరిని కొట్టేస్తుండే. మధు పండుకొని చూసి చరణ్ ఇట్లా నార్మల్ కామన్ ఫ్రెండ్ అన్నప్పుడు కామన్ గా పండుకున్నప్పుడు ఇట్లా మలుపుకుంటాం మనం వేసుకుంటాం మనం. అట్లా వేసుకోమడం రాడేసుకొని కొట్టుకుంటూ రాసుకోవడం బ్లడ్ అనేది పడిపోయిందంట. ఎన్ని గంటల ప్రాంతంలో? 4 గంటలకి మనకు తెలిసింది. మార్నింగ్ 4 గంటల వరకు బిల్డింగ్ మీద ఉన్నారు. 4 గంటల వరకు బిల్డింగ్ మీద ఉన్నారు. ఓకే. ఏం చేస్తా ఉంటాడు మధు? ఏం చేస్తా ఉంటాడు? చరణ్ ఏం చేస్తాడు? నవీన్ ఏం చేస్తాడు? మా బావ వచ్చేసి మా మామయ్యతోనే ఫార్మింగ్ చేస్తాడు. అక్కడ వ్యవసాయం చేస్తాడు. మార్కెట్ కి వెళ్ళి అమ్ముకొస్తాడు, తీసుకొస్తాడు. ఇంట్లో వరకు మొత్తం చూసుకుంటాడు. వరి వేసిరు, పొలం పని మొత్తం చూసుకుంటాడు. మా పొలం పని చదువుకున్న తర్వాత ఇప్పుడు చదువుతున్నాడా? లేదు, చదవట్లేదు. ఈ చరణ్ అనే అబ్బాయి నవీన్ ఏం చేస్తా ఉంటారు? ఒక ఆయన ఆటో డ్రైవర్ అంట, ఒక ఆయన అంబులెన్స్ డ్రైవర్ అంట.
ఓకే, ఇక్కడ మధు అనే వ్యక్తి ఏం పని చేయడు, ఖాళీగా ఉన్నాడని చెప్తా ఉన్నారు ఈ మధ్యన. కాదు 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 కాదా? వాళ్ళు ఏముండడు, మా మామయ్యతోని ఫార్మింగ్ చేస్తారు, ఇద్దరు కలిసి చేసుకుంటారు, మామయ్య ఇద్దరు ఓకే, ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్ తో ఫార్మింగ్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా అలా మనం పోతే వంకాయ టమాటా అవన్నీ ఉన్నాయి. ఓకే అన్న, ఒక విషయం, ఇప్పుడు నేను ఏమంటావునా, ఇక్కడ పిల్లలు గంజాయికి డ్రగ్స్ కలవట్టు అంటే మదే కావచ్చు, సోకాల్డ్ ఇంకా బయట కావచ్చు, ఇక్కడ పేరెంట్స్ తప్పు ఉందనుకోవచ్చా లేదనుకోవచ్చు? పేరెంట్స్ కూడా తప్పు ఉంది, ఎందుకంటే మన పిల్లలు ఎటు వెళ్తున్నారు అని మనం చూసుకోవాల్సింది పేరెంట్స్ బాధ్యతనే, కానీ చేయి దాటిపోయినారు అనమాట. చేయి దాటిపోయింది. ఓకే, అంటే రెగ్యులర్ వెళ్తారు కదా అబ్బాయి, అవును, వస్తలే అని నమ్మకం ఉంటది. ఎక్కడికి వెళ్తాడు, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళి వస్తాడని. ఇప్పుడు ఫైనల్ గా పోలీస్ వారు ఏం చెప్తా ఉన్నారు? ఈ పోలీసు వాళ్ళు ఏంటంటే గంజాయి వస్తువులకి రీమార్క్ వస్తా అని మబ్బ పెట్టడానికి లక్కీ డ్రాప్ విషయం అని చెప్తున్నారు. లక్కీ డ్రాప్ లేదు, ఏం లేదు, గంజాయి అంతా. ఈ కారణం అంతా గంజాయి. పోలీసు వాళ్ళు అనేది గంజాయిని అరికడతలేరు మార్కెట్ లో. ఓకే, వాళ్ళకి ఏడా బ్యాడ్ నేమ్ వస్తా అని లక్కీ డ్రాప్ అని ఫేక్ ఈ విధంగా డైవర్ట్ చేస్తారు. ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ రూలింగ్ ఉంది, వాళ్ళకి రిమార్క్ వస్తుంది కదా గంజాయి. ఇంకో విషయం ఏంటంటే పెట్రోలింగ్ అనేది కామన్ గా ఉంటది. మీ ఈ విలేజ్ కి, మేడిపల్లి విలేజ్ కి పెట్రోలింగ్ ఉండదా? నైట్ 4 o'clock వరకు వీళ్ళు గంజాయి తాగుతా ఉన్నారు అంటే ఇది లోపల ఇది 130 ఎకరాలు వెంచారంట. 130 ఎక్కడ ఇది జరిగింది? ఎక్కడ? ఇక్కడ సైడ్ బిల్డింగ్. ఓహో, అదే నా బిల్డింగ్. ఒకసారి ఫోకస్ చేయ బిల్డింగ్. ఓకే ఓకే, ఇది 130 ఎకరాల వెంచర్లా. పోలీసు వాళ్ళు ఇంత లోపల రారు కదా, ఊర్లో ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోతారు. ఓకే, మీరేమనుకుంటా ఉన్నారు మొత్తం మీద మధు విషయంలో? మధుని చెప్పడానికి మేజర్ కారణాలు ఏమనుకుంటున్నారు? చిన్న ఏమో ఇష్యూ అయిందంట వాళ్ళది, దానికోసం దాన్ని కాంప్రమైజ్ అయిపోయినా మళ్ళీ ఫ్రీ ఉన్నారు. అంటే అమ్మాయి విషయమా? అమ్మాయి విషయం ఏం లేదు, చిన్న గొడవనే. ఓకే, ఇట్లా మాట్లాడాలి అనుకున్న చిన్న గొడవనే, మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయినా, కామన్ అయిపోయినా, రెగ్యులర్ గా అడిగి అయితే నమ్మిచ్చిరు మధుని. అది మైండ్ లో పెట్టుకుని అనుకోవచ్చా? ప్రీవియస్ ఇద్దరు మైండ్ లో పెట్టుకుని మధుని నమ్మిచ్చిరు. ఓకే, నమ్మిచ్చి అయిపోయింది మనం పని నుంచి మంచిగా ఉందా నమ్మిచ్చి వేసిరు అనమాట. అది ఓకే, నమ్మిచ్చి గంజాయి అనేది ముగ్గురు తీసుకున్నారు. గంజాయి ముగ్గురు మధుకు అనేది ఎక్కువ ఇచ్చి మధు వండుకొని చేసి నైట్ టైంలో ఎర్లీ మార్నింగ్ 4 o'clock కథం ఇచ్చి మొత్తం బ్లడ్ ఉంటుంది దానిపైన, స్లాబ్ పైన మొత్తం బ్లడ్. ఈ బ్లడ్ స్లాబ్ పైన. ఈ తర్వాత ఏం జరిగింది ఇక్కడ కొట్టిన తర్వాత? స్లాబ్ పై నుంచి కొట్టినాక అయితే వీళ్ళు మెల్లగా తీసుకొచ్చినట్టు సెకండ్ ఫ్లోర్ నుంచి బాడీని కింద పడేసారంట. పైనుంచి ఓకే, సెకండ్ ఫ్లోర్ నుంచి బాడీ కింద పడేసి ఇక్కడ లోపల ఒక 2 kilometers ఉంటుందంట. అయితే దాన్ని వెహికల్ మీద తీసుకెళ్లారు. పోలీసు వాళ్ళు ఏంటంటారంటే మేము బై వాక్ తీసుకెళ్ళడం అంటే కష్టం, బాడీ ఎంత వెయిట్ ఉంటుంది, బైక్ మీద తీసుకెళ్ళారు. బైక్ కూడా సీజ్ చేయలేదు పోలీసు వాళ్ళు, వాళ్ళ ఫోన్ కూడా రికవర్ చేయలేరు. ఇది కొంచెం గ్రామస్తుల చేతి కూడా ఉందని అంటే లోకల్లో చెప్తున్నారు. గ్రామస్తులు కూడా కొంచెం 100 మంది ఉన్నారంట, వాళ్ళు ఏందో బయట పడతలేరు, వాళ్ళ పేరు కూడా మనకు ఐడియా లేదు. వాళ్ళ చేతి ఉంది, పైకి వాళ్ళ చేయించారు అన్నట్టు ఉంది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఏదో వాగు వాగుందంట, కట్టమైసమ్మ వాగానే వాగులో పోతాడు. వాగులేసి తుంగ. ఏ రోజు జరిగింది ఇది? ఈ సంఘటన జరిగింది 21st రోజు మంగళవారం. అయితే 22 తారీఖు మబ్బులు అయింది ఇదంతా ప్రాసెస్. ఓకే, అయిపోయింది. వీళ్ళు అక్కడిక్కడ తిరుగుతున్నారు. అయితే మా మామయ్య ఏం చేస్తుండే, నవీన్ అంటే ఆయనకు ఫోన్ చేస్తుండు. అరే చరణ్ కి ఫోన్ చేసిండు మా మామయ్య. అరే నీ ఏం వచ్చిండు గ్రామస్తులు చెప్తారు ఇద్దరు కలిసి ఎవరని. నేను వచ్చిన ఫోన్ చేసే పద లేడు అంకుల్, లేడు ఇక్కడ వెళ్ళిండు, ఫ్రెండ్స్ తో వెళ్ళిండేమో, నేను ఫలా ఫ్రెండ్స్ అనుకొని చెప్తా అది అని ఫోన్ చేస్తానుండు. ఆ రోజు కూడా ఫోన్ చేసిండు, మార్నింగ్ చెప్పిన రోజు కూడా చేసి నా తెలియదు అయితే తెలియదు అని చెప్తున్నంట. వీళ్ళ అబ్బాయి ఏం చేసినంట, వాళ్ళ పేరెంట్స్ తో డిస్కషన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయినట్ట అబ్బాయి. ఎవరు? చరణ్, నరేష్? నవీన్ చరణ్ ఇద్దరు. ఫస్ట్ చరణ్ లొంగిపోయినా, తర్వాత నవీన్ అదే రోజు నైట్ లొంగిపోయినా. ఓకే, ఇప్పుడు మధుకున్న ఫోన్ కావచ్చు ఇవన్నీ ఎట్లా కాల పెట్టేసి ఇక్కడ చెత్త కుప్ప ఉంది, డంపింగ్ యార్డ్ ఉంది, ఇక్కడ డంపింగ్ యార్డ్ లో కాల పెట్టేసి సిమ్ ఫోన్ అంతా కాల పెట్టేసి. ఫోన్ ఒకటి లేచిన అని చెప్పి ఒకటి రాడ్ అనేది అక్కడ పడేసి అక్కడ దూలడడం ఒకటి, కానీ ఫేక్ ఇదంతా స్పందించడం లేదు దీనికి. వాస్తవానికి బైక్ ఉండాలి మనిషి దగ్గర. ముగ్గురు మనుషులకు ఇంత లాంగ్ మంది ఎడికెళ్ళి తెచ్చుకోవడం అడగడం, భువనగిరికి వెళ్ళి తీసుకొచ్చి ఎట్లా వస్తారు? భువనగిరికి వెళ్ళి ఆటోలు లేవు, ఇక్కడ బస్సులు లేవు, ఏం లేవు. బండి ఉండాలి కదా, బండి సీజ్ చేసుడు లేదు, వాళ్ళ ఫోన్లు రికవర్ చేసుడు లేదు, ఏది లేదు. మొత్తం నిన్న వచ్చి చూసుడు ఇక్కడ ఈ డంపింగ్ ఈ డంపింగ్ అట్లా మొబైల్ కాలబెట్టారని చెప్తా ఉన్నారు. రాడ్ ఎక్కడ వేసిన అని చెప్తా ఉన్నారు. రాడు ఇంకా అక్కడ ముందుకెళ్ళి ఎక్కడ వేసినవారు అంటే ఇక్కడ ఎంత ఉందని చెప్తా, రాడు ఎంత ఉందని చెప్తాడు వాడు. సిఐ అడగడము, వాళ్ళు చెప్పడం. రాడు దొరకాలి కదా. అవును, ఓకే. ఆ రాడు దొరకదే, రెండోది ఇక్కడ ఫోన్ దొరకదు. ఓహో, ఇదంతా ఫేకేనా ఇదంతా? మరి మీరేమనుకుంటున్నారు, ఏం జరిగింది అనుకుంటున్నారు? అక్కడ ఆల్రెడీ వీళ్ళు చంపేసారు కదా, చంపేసినాక ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి ఇంటిమేషన్ ఉంటుంది నాకు తెలిసి. ఆ సర్పంచ్ తోటి ముందే మాట్లాడుకొని ముందే కవర్ చేసుకొని వచ్చారు వాళ్ళంతా.
ముందు ఆల్రెడీ మాట్లాడుకొని ఒక డీల్ సెట్ చేసుకొని అంతే కదా సార్. చంపేసాం అనే మరి ఇక్కడ మాట నిన్న జరిగిన సిచ్యువేషన్ చూస్తే అట్నే ఉంది సార్ ఇక్కడ మొత్తం. నిన్న పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసిరా? చేసిరు. ఓకే, మీరున్నారు అప్పుడు? ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు? వాళ్ళ విధానం ఏ విధంగా ఉంది? మీకేమనిపించింది వాళ్ళు చెప్పేటప్పుడు? వాళ్ళ విధానం ఎట్లుందంటే వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చిరు ఇక్కడికి. అంటే ఈ 21వ తారీఖు జరిగింది కదా సంఘటన, 22, 23, 24 మీకు తెలిసింది ఎప్పుడు? 24 తెలుసు. అంటే ఈ 2 రోజులల్లో ప్రిపేర్ అయ్యారు అనుకోవచ్చు. ప్రిపేర్ అయ్యారు. ఓకే, ఎక్కడ వేసిరా అని చెప్పారన్నా? ఎవరున్నారు? ఇక్కడ వేసిరా అని చెప్పి ఇక్కడ దొరకడు. ఫోన్ దొరకదా సార్ చంపినోనికి? వాడు చెప్పడం అక్కడి నుంచి తీసుకురావడం ఇక్కడ ఇక్కడ వేసి ఇక్కడ దోలాడిరు. ఏడో దొరుకుతుంది సార్ ఫోన్ అక్కడ మంటలేసి? 3 రోజులకు దోలాడు. ఏడో దొరుకుతుంది ఫోన్? ఏడో దొరుకుతుంది చెప్పు. ఇంట్లోనే పడేసినామని చెప్తా ఉన్నారా? రాడేసామంటే వాళ్ళని తీసుకుపోయి అక్కడ దోలాడడం. ఏడికెళ్ళి దొరుకుతుంది అది? వాడు చంపిండు, అక్కడ చంపిండు, ఎక్కడ పడేసిండు, ఎక్కడ పోయారో మళ్ళీ ఏదో చెప్పి మన బీబీనగర్ చెర్ల స్నానం చేసినామని చెప్పుడు ఇకేంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. బండ్లు ఉంటాయి కదా వాళ్ళకు. అవును. ఇప్పుడు వాస్తవంగా నిజమే అనుకుందాం, ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ పోలీసు వాళ్ళు అయితే చేసిరు కదా. ఇక్కడ మీకేమన్నా ఆనవాళ్ళు కానీ అట్లాంటివి ఏమన్నా దొరికే? ఏం దొరకలేదు ఇక్కడ, ఏం లేవు ఇక్కడ. ఇదంతా ఏంది అసలు? ఇది పెండ అనుకుంటా. ఊర్లో చెత్త అంతా తీసుకొచ్చి 1 వీక్ ఒకసారి ఇక్కడ వేస్తారట దీన్ని. ఓకే, 1 వీక్ ఒకసారి. ఇదంతా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ మొబైల్ గిట్లా రికవరీ అయితే కొన్ని వాస్తవాలు బయటకు వస్తాయి కదా. మరి ఎందుకు అంత చిన్న అబ్బాయి మధు అనే అబ్బాయి సరే డ్రగ్స్ తీసుకున్నాడా, ఇంకోటి చేసిండా, సరే లంగన దొంగన పక్కన పెడితే మినిమం అనేది ఉండాలి కదా. అంటే పోలీసు వారు కూడా కాలబెట్టినామంటే కాలబెడితే కనీసం వన్ డేనే కదా సార్. అది 1 డేస్ ఇప్పుడు కాలబెట్టిన మనగానే అయిపోతుందా? నవీన్ చిరంజీవి ఫోన్ రికవర్ చేసుకోలే వాళ్ళు. ఎవరు 3 ఫోన్లు ఉన్నాయా? ఫోన్ చేసే పిలిపించారు కదా అతన్ని, అబ్బాయిని. ఫోన్లు ఉంటాయి కదా వాళ్ళిద్దరి దగ్గర. మీ ఇంటెన్షన్ ఏంది అంటే పోలీసు వారితో కూడా కొంచెం కుమ్మక్కై సర్పంచ్ గారితో కుమ్మక్కై అనుకుంటున్నారా? అంతే కదా సార్. ఇప్పుడు జరిగిన కథ అంతా దానికి ఒక్క ఫోన్ కూడా సరెండర్ చేసుకొని మాకు రెస్పాన్సిబుల్ ఏంది తీసుకొని పోయి అక్కడ లోపడేస్తే ఏంది అది? అంటే వీళ్ళు ముందే పోలీసుల దగ్గరికి వెళ్ళి అంటే సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని దాని తర్వాత దీన్ని ఏ విధంగా తీసుకెళ్దామని పోలీసు వారితో మాట్లాడి కొంచెం సెటిల్మెంట్ జరిగింది అనుకోవచ్చా? అనుకుంటున్నా సార్ నేను. జరిగింది అంటే ఇక్కడ జరిగిన ఈ ఎంక్వైరీలలో చూస్తా ఉంటే ఈ విధంగానే జరిగింది అనుకోవచ్చు. విధంగానే జరుగుతుంది సార్. మొత్తం ఇక్కడ మొత్తం జరిగింది మొత్తం అదే. ఓకే, అంటే నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు ఫోన్ కాలబెట్టారు వాస్తవమే అనుకుందాం, కానీ ఫోన్ కాలబెడితే కనీసం బూడిదన్న ఉండాలి కదా, అందులో ఉంటది కదా. బూడిద ఉండాలి. మరి వీళ్ళు ఏ తప్పు చేయనప్పుడు డేటా తీస్తారు పోలీస్ స్టేషన్ లో పోతే ఈయన ఫోన్ నంబర్ కి వాళ్ళ ఫోన్ నంబర్ కి ఏ టైం చేసిండు ఏంది ఫోన్ నంబర్ లేదు ఉంటాయి కదా సార్. ఉంటది. అవును, 100%. 3 ఫోన్ నంబర్లకు 3 కనెక్ట్ చేసి రికార్డ్ తీస్తారు కదా. ఏవేవో తీస్తారు. ఇక్కడ విజన్ ఏమనిపిస్తా ఉన్నదంటే ఇప్పుడు ఏం కన్వర్జేషన్ జరిగింది అనేది తీయకుండా మగ్గబెట్టే ప్లాన్లు ఏమైనా జరుగుతున్నాయి అనుకో. మగ్గబెట్టే ప్లాన్ ఉంది సార్. ఎట్లుందంటే మన 3 ఫోన్లు ఉంటాయి. మన 3 ఫోన్ చేసిన కాల్ ఫోన్ తలిగిపోయినా సరే రికార్డ్ అయితే ఉంటుంది కదా. ఉంటది. మరి అది తీయాలి కదా సార్. ఏమంటున్నారు అడుగుతా ఉంటే? ఎవరు మేము అడగడానికి మాకు ఆప్షన్ ఇస్తే కదా. ఏమంటారు? తీసుకోరు అక్కడ రాడు అక్కడ ఉంది, రాడు అక్కడ ఉంది అని దోలాడారు. ఇక్కడ రాడు అక్కడ వేసిండా ఎక్కడ వేసిండో దొరకలేదు. రాడు దొరకలేదు. వాడే చెప్తాడు నేను ఏడేసిన అన్ను అని అక్కడ అడుగుతాడు. నేను ఇక్కడ వేసినాను వాడు చెప్తాడు. ఇంకో దగ్గర ఆడేసినాను వాడు చెప్తాడు. వాళ్ళ మాట వాళ్ళకే పొందన, వాళ్ళకే మాట్లాడకూడదు. ఇప్పుడు వాళ్ళు చెప్పుడు ఈయన ఇదే పనిక. ఓకే, మీకు మొత్తం మీద ఈ జరిగిన సంఘటనలో ఏం న్యాయం కోరుకుంటా ఉన్నారు? ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఏం డిమాండ్ అంటే ఇప్పుడు చంపేసిరు సార్. చంపేసి డైరెక్ట్ లొంగిపోయారు. ఏ ఏరియాలో దేవులాడేది? సారీ, అక్కడ ఓకే, చంపేసిరు లొంగిపోయారు. మరి సిఐ అయినా ఎస్ఐ అయినా మరి ఏంది ఊరు సర్పంచ్ ఉన్నాడు. మరి ఏంది దీనికి వివరం ఏంది? మరి బిషపతి గారు మా మామనే. సర్పంచ్ మీ మామనేనా? కాదు, మామ అవుతాడు. ఓకే, మరి ఏమైంది ఏంది సంగతి? మరి ఇట్లా అయింది, మరి ఏం మాట్లాడదాం ఏందనేది ఒక్కరు కూడా మాట్లాడలేదు ఇప్పటి వరకు. ఇంతవరకు లేరు. వాళ్ళు రిమాండ్కి తరలించారా ఇద్దరిని? రిమాండ్ తరలించారు సార్. నిన్న PS లో ఉన్నారు. ఏ సెక్షన్లు పెట్టారు ఏమన్నా చూసారా? మేమేం చూడలేదు సార్. మాకేమి ఇవ్వలేదు. ఎక్కడ దేవులాడారు? ఇదంతా ఏరియా మొత్తం. ఓకే, ఏదైతే అక్కడ డంపింగ్ యార్డ్ లో మొబైల్ అక్కడ కాలబెట్టినామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇది ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా వాళ్ళు తిరిగిన ప్రాంతం లాగానే ఉంది. ఇక్కడ మేము రాడ్ ఏదైతే ఉంటో రాడ్ ఇక్కడ పడేసినామని మొత్తం మీద నిన్న చెప్పే ప్రయత్నం చేసి పోలీసు వారికి ఈ కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయని వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మామలు కావచ్చు, చుట్టాల వాళ్ళు కావచ్చు, లేదంటే వాళ్ళ ఖాందాన్లు ఉన్న వాళ్ళు కూడా చెప్పే ఇంట్లో ఏం లేవు. రాడ్లు లేకుంటే ఇలా అన్ని మందు సీసాలు ఉన్నాయి చూడండి. ఇంట్లో ఏమి లేవు. అంటే దీన్ని మొత్తం మీద ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుని ఒక తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు వీళ్ళ ఖాందాన్. అంటే అక్కడ ఆ ఫోన్ కాల్ పెడితే కనీసం
ఫోన్ కాలిపోయిన తర్వాత బూడిద ఉంటది కదా, సంవత్సరం నెల కాలేదు కదా, మరి దీన్ని ఏ విధంగా నమ్మొచ్చు జనాలు? ఫ్యామిలీస్ కూడా నమ్మాలి కదా. అంటే ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఏం జరుగుతుంది, మా అంటే నెల 2 నెలలు 3 నెలలు జైల్లో ఉంటారు, వచ్చేస్తారు అన్న విధంగా ఉంది. ఇగో ఈ ఏరియా మొత్తం ఒకసారి ఇట్లా తమ్ముడు, ఈ ఏరియా మొత్తం ఓకే. రాడు ఒకసారేమో చరణ్ ఈడుందని చెప్తా ఉన్నాడంట, నవీన్ అనే వ్యక్తి ఏమో లేదు ఇంకో తన వాడేసినాము, ఈ విధంగా పోర్ట్రేషన్లు జరుగుతా ఉన్నాయని వీళ్ళు చెప్తా ఉన్నారు. మాకు అనుమానం అనేది బాగా డౌట్ వస్తూ ఉంది. పడేసిన రాడ్ ఇక్కడ నుంచి ఎక్కడ పోతుంది? ఎక్కడ పోదు కదా, నిజంగానే ఇక్కడే పడేసిరు అనుకుందాం. ఏ సంబంధం లేదు, నవీన్కి చరణ్కి ఏ సంబంధం లేదు వాస్తవంగా. ఓకే, వీళ్ళు ఇంకా గంజాయి తీసుకున్నారా ఇంకోటి తీసుకున్నారా దీన్ని పక్కన పెడితే మొత్తం మీద ఈ కేసుని వేరేలాగా తీసుకెళ్తా ఉన్నారని అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ నిన్న దేవులాడే ప్రయత్నాలు చేసిరు. అంటే ఎక్కడో జరిగిన దాన్ని ఇక్కడ వరి కూడా దొక్కడం జరిగింది నిన్న ఈ చెక్కింగ్ కోసమే అనుకుంటా. ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి. వరి పొలం కూడా ఇగో ఏరియా నుంచి మొత్తం తొక్కడం జరిగింది. అంటే అక్కడ నుంచి పడేస్తే ఇక్కడ అన్ని కొబ్బరి మట్టలు ఇవి ఉన్నాయి కాబట్టి ఇంత దూరం అయితే రాదు. ఓపెన్ గా చెప్పాలంటే కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇంత లోపలికి వచ్చి చేయరు కదా. ఇక్కడ ఇంకో విషయం, ఓకే రాడ్ అంటే దొరకలేదు, సరే దొరకలేదు నమ్ముదాం. మరి మొబైల్ కాలబెట్టింది, పొక్కలో పెట్టి కాలబెట్టారు కదా, పైనే కదా కాలబెట్టేది. మొబైల్ కాలబెట్టిన కనీసం మొబైల్ ది బూర్ది అయినా చిప్పలను ఉంటాయి కదా, ప్లాస్టిక్, అది బూర్ది కూడా అవ్వదు. అది ఒక దగ్గరికి ఇట్లా ముద్దలాగా వస్తుంది కదా. నిజమే, వాస్తవం అనుకుందాం. వీళ్ళు చెప్పేటి అన్ని నిజాలు, మొత్తం పచ్చి నిజాలు చెప్తా ఉన్నారు. వీళ్ళు కావాలని చంపలేదు, అంటే బై మిస్టేక్ లా జరిగిపోయింది, బై మిస్టేక్ లా జరిగింది అని అనుకుందాం. బై మిస్టేక్ లా జరిగినప్పుడు ఈ తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఎందుకు జరుగుతా ఉన్నాయి అనుకోవచ్చు ఈ కేసులో. ఒకసారి ఇక్కడ మేజర్ గా చాలా డౌట్ వస్తా ఉన్నది. మొత్తం మీద ఒకసారి అయితే మాక్సిమం ఒకసారి ఆ చరణ్ నవీన్ వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నాలు కూడా చేద్దాం. ఎందుకంటే ఒకటి, ఇక్కడ కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని చాలా మందికి తెలుసు. ఆ అబ్బాయిని అల్లారు ముద్దుగా పెంచారు, సరే అబ్బాయికి డ్రగ్స్ అలవాటు ఉంది అని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడ తప్పించుకునే ప్రయత్నాలు చేయట్లేదు, ఓకేనా. సరే ఏదన్నా జరగవచ్చు, కానీ ఏదన్నా ఉంటే గొడవలు పడాలి, లేదంటే పెద్ద మనుషులకు చెప్పుకోవాలి. కానీ సంపేసే హక్కు ఎవడిచ్చిండు? మొత్తం మీద వీళ్ళు అనేది ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఆరోపణ చేసేది ఏంటంటే 21 తారీఖు నుంచి 22 తారీఖు వరకు ఇది క్లోజ్ అయిపోయింది. 24 తారీఖు మాకు తెలిసింది. ఈ 2 రోజులలో సర్పంచ్ గారితో మాట్లాడుకొని, మేడిపల్లి గ్రామ సర్పంచ్ తోని వీళ్ళనే విషయాలు, వీళ్ళు ఆరోపణ చేసే విషయాలు వీళ్ళు పోలీసులతో మాట్లాడుకునే దీన్ని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు, మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనే విధంగా బాధపడతా ఉన్నారు వీళ్ళు. నేను ఏమంటా ఉన్నా, ఇడ చట్టం ఎవరికి చుట్టం కాదు. ఫైనల్ గా ఏదున్నా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఒకరిని చంపే హక్కు ఎవరు వేరే వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ కొడుకును వాస్తవంగా వాళ్ళ కొడుకు తప్పు చేసి ఉంటే వాళ్ళ కొడుకు మీద శిక్షలు వేయచ్చు. ఇప్పుడు ఏ విధంగా వెళ్తా ఉన్నదంటే, మధు అనే అబ్బాయి ఏ పని చేయలేదు, ఏ పని ఉండదు, గంజాయికి బాగా అలవాటు పడ్డాడు. మేము ఎంక్వైరీ చేస్తే అబ్బాయి ప్రీవియస్ గా కొన్ని కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాట్ ఎవర్ మేబీ ఉండొచ్చు. కానీ ఇక్కడ మేజర్ గా చరణ్ కావచ్చు, నవీన్ కావచ్చు, వీళ్ళిద్దరిని సంకలేసుకొని ఎందుకు తిప్పుతా ఉన్నారు అనుకోవచ్చు. వాళ్ళ ఫోన్లు ఎందుకు కవర్ చేయలేదని వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఆ బండి మీద. ఎందుకంటే ఏదైతే అక్కడ బిల్డింగ్ ఉందో అక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది వాగు, షామీర్పేట వాగు ఏదైతే ఉందో 2 కిలోమీటర్. బండి కూడా వెళ్ళదు అక్కడ, బండి కూడా వెళ్ళదు 2 కిలోమీటర్స్. బండి వెళ్తుంది. వాళ్ళ ఫోన్లు సీజ్ చేయలే ఇప్పటి వరకు, చరణ్ది అండ్ నవీన్ది. మరి ఏం జరుగుతా ఉన్నది మాకైతే కొంచెం అనుమానాలు వస్తా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. అన్న ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్ గా? వాళ్ళ చరణ్ నవీన్ ఫోన్ డేటా తీస్తే మొత్తం డీటెయిల్స్ అంతా బయట పడుతుంది. ఓకే, ఎవరెవరు ఉన్నారు అందరు తెలుస్తుంది. వాళ్ళ ఫోన్ డేటా ఏం తీయలేదు, వాళ్ళ ఫోన్ సీజ్ చేయాలి, వాళ్ళ వెహికల్ సీజ్ చేయలే. వాళ్ళు వచ్చి లొంగిపోయారు, కేసు ధనాదాన కేసు రాసిరు, ధనాదాన వేసేసారు, రిమైండ్ చేసి పంపించేసారు. ఓకే, దీని వెనకాల ఓలో ఉన్నారు మొత్తం హిస్టరీ తీస్తేనే మనకు తెలుస్తుంది. మీకేం ఏం అనుమానాలు వస్తా ఉన్నాయి ఇప్పుడు? అంటే ఏమైనా లంచం తీసుకున్నారు పోలీసు వాళ్ళు అనుకుంటా ఉన్నారా, లేదంటే నిజంగా గ్రామస్తుల చేతుంది అంతా ప్లానింగ్ ప్రకారం వేసారు. వాళ్ళు చంపడము, గ్రామస్తులు కూడా మీరు లొంగిపోండి, లొంగిపోతేనే దీనికి పరిష్కారం ఉంటుంది. ఎవరిని లొంగిపోమంటూ ఉన్నారు? నవీన్ చరణ్. ఓకే ఓకే, వాళ్ళు లొంగిపోయారు. ఇప్పుడు నవీన్ చరణ్ ఏం చెప్తా ఉన్నారు? నిన్న ఈ రీకన్స్ట్రక్షన్ దాంట్లో పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు నవీన్ చరణ్ ఏం చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళకి మీరు ఉన్నప్పుడు? అంటే అక్కడ బిల్డింగ్ మీద కూడా నిన్న చూపించే ప్రయత్నం చేశారు మొన్న. ఫైనల్ గా ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఇప్పుడు ఈ చరణ్ పేరెంట్స్ కావచ్చు, నవీన్ పేరెంట్స్ ఏమంటా ఉన్నారు? చెప్పేసి నవీన్ చరణ్ మేమే చంపినాం డైరెక్ట్ చెప్పేసారు. మేమే చంపినాం డైరెక్ట్ చెప్పేసారు. కారణం ఏం చెప్పట్లేదు, చెప్పాలి. ఫస్ట్ రాడ్తో నేనే కొట్టినా చెప్పిన తర్వాత చరణ్ కొట్టినా చెప్పేసి ఇద్దరు కలిసి చెప్పేసి డైరెక్ట్ చెప్పేసారు. ఫస్ట్ ఒక దెబ్బ నవీన్ కొట్టినట్ట, తర్వాత చరణ్ కొట్టేసినట్ట. ఓకే, డైరెక్ట్ చెప్పి ఎందుకు గురించి అంటే లక్కీ డ్రాప్ అన్నారు. చెప్పలేదు, ఏం చెప్పలే. లక్కీ డ్రాప్ అని చెప్పలేదా? ఏం చెప్పలే. ఏమంది తిట్టిండంట? ఓకే, కొడితే చంపుతారట. మరి అదంతా అయిపోయిన తర్వాత పోలీస్ వాళ్ళు ఏం చెప్పడం జరిగింది మీకు? ఫస్ట్ పోలీసు వాళ్ళు ఏమో ఒకసారేమో చెట్టు కింద 4 పుల్పాటలు తెచ్చుకుని 3 పుల్పాటలు లాగిరు. నీళ్లు 3 పుల్పాటల వరకే ఉన్నాయి, 4వ పుల్పాటలకు నీళ్లు లేవు. 4వ పుల్పాటలకు నీళ్ళు లేకపోతే కచ్చ తాగిరు, లక్కీ డ్రాప్ కూడా కొట్టుకురు.
లక్కీ డ్రాప్ కాడ అన్నది కింద చంపేసిరని చెప్పారు ఫస్ట్ రోజు తీసుకుపోయి అందులో వేసిరని చెప్పారు. సెకండ్ రోజు ఏమో మన పైన చంపిరని చెప్పారు. బిల్డింగ్ పైన కింద మనం ఉయ్యాల ఊగినాం, ఊగి ఉబ్బరిస్తుందని పైకి పోయినాం. పైకి పోయినాక పండుకున్నాక నన్ను తిట్టిండు, నీ అమ్మని దొరకరాపరా నీ అమ్మ అని చెప్పిండు, కొడితే నన్ను కొట్టిండు అని నవీన్ చెప్పిండు. నవీన్ చెప్పిన తర్వాత చరణ్ నీ చెల్లని దొరకరాపరా నీ చెల్లని అని మోటుమగా తిట్టిండు అని మన చరణ్ చెప్పిండు. చరణ్ చెప్తే ఈ నవీన్ అంటాడు వెంకకెళ్ళి వచ్చి రాడు తీసుకొని నెత్తిమికెళ్ళి కొట్టిండని చెప్పి. ఓకే, ఇక్కడ ఒక్క విషయం అన్న అంటే ఇక్కడ వీళ్ళు చెప్పిన విషయాలలో ఎవరన్నా లక్కీ డ్రాప్ గురించి నీ అమ్మని తీసుకురా నీ చెల్లెని తీసుకురా అని అంటే ఇక్కడ చూడు నమ్మేసకంగా ఉన్నాయి ఈ మాటలు. ఫస్ట్ రోజు అది చెప్పారు, తర్వాత తెల్లారి రోజేమో వేరే చెప్పారు. కింద చంపిరని ఫస్ట్ రోజు చెప్పారు, తెల్లారేమో పైన చంపారు, బంగ్లా పైన చంపారని చెప్పారు. ఇక్కడ బ్లడ్ అంటే చంపిన ప్లేస్ ఏమో బంగ్లా పైన ఉన్నది, 4వ ఫ్లోర్ చంపినట్టు రక్తం ఉన్నది, ఆడ చంపారు అని చెప్పారు. ఓకే, మొత్తం మీద ఎందుకంటే ఈ అబ్బాయి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అబ్బాయి కాబట్టి వీళ్ళు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇక ఇది ఆ విధంగానే అనుకోవచ్చు. అంటే మమ్మల్ని బూతులు తిట్టి మా అమ్మను మా చెల్లెని తీసుకురమ్మన్నాడు కాబట్టి మాకు చాలా కోపం వచ్చేసింది, అగ్రెసివ్ అయిపోయినాం మేము. ఎందుకంటే మేము బాగా ఉద్ధరించిన మనుషులము, చాలా మాకు పేరుంది, మాకు ఇప్పటి వరకు ఎవరు తిట్టలే మమ్మల్ని. కాబట్టి ఈ మధు అనే వ్యక్తి తిట్టేసరికి మాకు ఎక్కడలేని కోపం వచ్చి రాడ్ తీసుకొని కొట్టడం చంపింది. మరి వీళ్ళిద్దరు తిట్టిరు వాస్తవమే అనుకుందాం, మరి మధును వీళ్ళేం తిట్టలేదు అనుకోవచ్చా? ఈ రోజు మధు లేడు కాబట్టి ఏం జరిగిందో చెప్పలేడు కాబట్టి చరణ్ నవీన్ అనే వ్యక్తి చెప్పే మాటలు నమ్మాల్సి వస్తుంది. ఇక్కడ వాస్తవంగా ఇదే జరుగుతుంది, ఎవ్రీ కేసులో ఇదే జరుగుతూ ఉన్నది. మొత్తం మీద నేను ఏమంటా ఉన్నా, ఏదేమైనా పోలీస్ వారు కూడా కొంచెం సీరియస్ గా తీసుకోండి. అంటే చెప్పే మాటలు నమ్మేసకంగా లేనప్పుడు ప్రతి ఒక్క దాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేయడం అయితే 100% రాంగ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ఆ ఫోన్ కాలబెట్టిన ప్లేస్ కూడా మనం వెళ్ళడం జరిగింది, కనీసం ఫోన్ అనేది ప్లాస్టికే ఉంటుంది కదా, మరి ఒక్కదానికి ముద్ద అవుతుంది కదా, మరి ఆ ముద్ద చూపించాలి కదా, ముద్దు ఉండదు అక్కడ, ముద్ద మాయమవుతుంది ఒక 2 రోజులనే. ఎందుకంటే ఎవిడెన్స్ దొరకకూడదు. రాడేడేసిర్రా అంటే రాడు ఒకడేమో ఆడేసిన అంటాడు, ఒకడేమో ఈడేసిన అంటాడు. మొత్తం మీద చరణ్ నవీన్ సేవ్ చేసే ప్రయత్నాలు చాలా గాఢంగా జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఇంకొక వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నాలు కూడా కొన్ని చేద్దాం. మొత్తం మీద నేను ఏమి చెప్తా ఉన్నా, ఏదేమైనా ఈ మధ్య కాలంలో ఈ కొట్టుడు సంపుకునుడు అనేది ఒక ప్యాషన్ అయిపోయింది పిల్లలకి. నేను ఇంకో మాట చెప్తున్నా, పేరెంట్స్ కూడా నాకు నాకు డబ్బులు ఉన్నాయి అని ఇప్పుడు ఎవరమైనా సరే పిల్లల్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుకోవాలి. మరీ లిమిట్ క్రాస్ అయితే మనకే ఇట్లయితుంది. ఇది ప్రతి పేరెంట్స్కి చెప్తా ఉన్నాం మేము, ప్రతి ఇష్యూలో ఇదే. ఎంత అంటే 2026 అనేది ఎంత లత్కోరికెత్తిందంటే బ్రహ్మం గారు చెప్పినట్టు దిట్టుగా జరుగుతూ ఉన్నది. ఒకడేమో 2 పిల్లలు చంపుతాడు, ఆడపిల్లలు పుట్టిరని. ఒకడేమో కడుపులో పిండం ఉండగానే అమ్మాయిని చంపేస్తాడు. ఒకడేమో తాగనీకి వచ్చిన వాడు బిల్డింగ్ మీద చంపుతా ఉంటాడు. మనుషులకు ఏమైపోయిందంటే ఒక ప్యాషన్ అయిపోయింది, గొర్రెలను మేకలను కోసుకొని తిన్నట్టు అయిపోయింది ఈ మధ్య. నాకు తెలిసి ఈ లత్కోరికెత్తి ఇంకా కొద్ది రోజులు అయితే మనుషులను కూడా కోసుకొని తింటారేమో అనిపిస్తుంది. అంత ఉచ్చిలి గుణాలు అయిపోయినాయి. అంటే మనుషులకు ఒక మనిషి ఒక మాట అంటే ఆ మాటకు చంపేశారంటే వీళ్ళని ఏమనాలో ఆలోచించండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజు సరే మాటకు 2 ఎకరాలు ఉన్న 4 ఎకరాలు 2 ఎకరాలు అమ్మి మీకు ఏం కావాలో ఇస్తారు, మరి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఇస్తారా మీరు? మరి ఈ విషయం పోలీసులను అడగాలి, మరి గ్రామ సర్పంచ్ గారిని కూడా అడగాల్సి వస్తుందేమో. మేబీ ఆయనకు మరి తెలుసా తెలియదా అనేది సర్పంచ్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఎందుకంటే తెలియకుండా సర్పంచ్ గారిని తప్పు కొట్టడం కూడా కరెక్ట్ కాదు నా ఇంటెన్షన్ గా. వాట్ ఎవర్ ఎవరైనా సరే ఇక్కడ న్యాయం అనేది జరగాలి. తప్పు నవీన్ ఇక్కడ ఉన్న వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మధు ఎవరైతే ఉన్నాడో మధుకు గంజాయి అలవాటు ఉందని వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళు అనొచ్చు మావోడు హరిచంద్ర ప్రసాద్ చుక్కల్లో చంద్రుడు ఎలాంటి ఇది అలవాటు లేదని కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేయొచ్చు. కానీ నిజాయితీగా ఒప్పుకుంటా ఉన్నారు వీళ్ళు కూడా. కాబట్టి ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉండేవాడు మధు, ఎట్లుండేది అనేది కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.